రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ భేటీ. తెలంగాణ ఎయిర్పోర్టుల అభివృద్ధిపై చర్చ. 2034కు 10% జీడీపీ లక్ష్యమన్న సీఎం రేవంత్. 3 మెన్ కమిటీ రిపోర్టులో అన్ని అబద్ధాలే రాశారు. మత్స్యకారుల కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలి. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు జగన్ డిమాండ్. సింగరేణికి వెంటనే బకాయిలు చెల్లించాలి. 27,000 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలి. ఇదంతా కార్మికుల సొమ్మే అన్న కిషన్ రెడ్డి. ఎల్నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి. కాళేశ్వరం కూలడానికి బీఆర్ఎస్ కారణమన్న పొన్నం. మీనాక్షి నటరాజన్తో రేణుకా చౌదరి భేటీ. బీఆర్ఎస్ బీజేపీ పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్ అప్రమత్తం కావాలన్న ఎంపీ. హైదరాబాద్ లో ఏసీబీ దాడులు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో సోదాలు. రవీందర్ నివాసంలో డాక్యుమెంట్లు స్వాధీనం. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో ఎస్ఐఆర్ గడువు పెంపు. ఈ నెల 24 వరకు పెంచుతూ ఈసీ నిర్ణయం. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల. కాళేశ్వరంపై విమర్శలు కాదు, ఆచరణ కావాలి. 2.5 ఏళ్లు రిపేర్లు చేయకుండా పక్కన పెట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓపికతో వ్యవహరించాలన్న కూనంనేని. తెలంగాణ సీఈఓను కలిసిన బీఆర్ఎస్ నేతలు. BLOలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని కోరామన్న కర్నె ప్రభాకర్. సింగపూర్ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ. అమరావతి నిర్మాణంపై సహకారానికి సింగపూర్ హామీ. సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణపై సహకారం. విజయనగరం కలెక్టర్ను ముట్టడించిన టీచర్స్. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా. టెట్ నుంచి మినహాయించాలని నినాదాలు. కర్ణాటక సీఎం అవగాహన లేకుండా మాట్లాడారు. టీటీడీ నుంచి రిజైండర్ ఇస్తాం. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ రియాక్షన్. కాళేశ్వరంపై రాజకీయాలు మానుకోవాలి. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలి. మేడిగడ్డ నీటిని వృధాగా వదిలేస్తున్నారన్న ఎమ్మెల్యే వివేక. సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడుతున్నారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ నేతలు చిల్లర మాటలు. హరీష్ బీజేపీలో చేరడం ఖాయమన్న వీర్లయ్య. రా ఎన్టీఆర్ తో ఏ సంబంధం లేదు. అభిమానులు సంయమనం పాటించాలి. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన. రైతు నేస్తం కార్యక్రమంపై తుమ్మల సమీక్ష. వివిధ జిల్లాల రైతులతో వర్చువల్ సమావేశం. సాగు పరిస్థితులు, రైతుల సమస్యలపై ఆరా. గొడ్డలిపాతి రాయలసీమను ముంచేసింది. ప్రాజెక్టుల పేర్లెత్తే అర్హత కూడా లేదు. బహిరంగ చర్చకు సిద్ధమన్న సోమిరెడ్డి. గన్ పార్క్ దగ్గర విద్యార్థి సంఘాల ఆందోళన. ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించాలన్న VH. బకాయిల్ని రిలీజ్ చేయాలని రేవంత్ కు విజ్ఞప్తి. అమలాపురం కలెక్టరేట్ ను ముట్టడించిన రైతులు. సాగునీరు ఇవ్వాలంటూ ఆందోళన. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరిక. మహారాష్ట్ర నాసిక్ లో పర్యాటకులపై అటాక్. యువతిని వేధిస్తుండగా అడ్డుకున్నందుకు దాడి. 9 మంది అరెస్ట్. భోజశాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు. హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరణ. హిందువులే పూజలు చేసుకోవాలన్న హైకోర్టు. ఇరాన్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు. వాణిజ్య నౌకపై దాడి విషయంలో సీరియస్. భారత నావికుడి మృతిపై తీవ్ర నిరసన.